దానికి మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు మరి కాసేపట్లోనే తెరపడబోతోంది. సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్స్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. సరిగ్గా 8:30కు ఈవీఎం మిషన్స్లో కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సో మధ్యాహ్నం 12 గంటలకల్లా దేశవ్యాప్తంగా కూడా ఒక సినారియో మనకి తెలుస్తుంది. ఎవరు లీడ్లో ఉన్నారు, ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారన్న సంగతి మనకి చాలా క్లియర్ అండ్ కట్గా స్పష్టంగా తెలిసే అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అధిక శాతం ఈసారి పోలింగ్ శాతం కూడా నమోదైన దాదాపు 80% పైన పోలింగ్ శాతం నమోదు కావడంతో ఈసారి మరి అది ప్రభుత్వ వ్యతిరేక ఓటా లేకపోతే ఇచ్చిన సంక్షేమ పథకాలకు వేసిన ఓటా అనేది చాలా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ఎవరు అధికారంలోకి వస్తారు? మరోపక్క కూటమి నేతలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, మేమే అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మరోపక్క జగన్ చాలా స్పష్టంగా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ చెప్తూ ఉన్నారు. సో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? హాట్ సీట్స్ ఏంటి? ముఖ్యంగా మంత్రులు ఈసారి పరీక్ష పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? ఇటువంటి సందేహాలని నెలకొన్న సందర్భంలో సో మరి కాసేపట్లోనే కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతోంది. పోస్టల్ ఓట్ల లెక్కింపుతో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సో దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు విశ్లేషణ అందించేందుకు, వస్తున్న ఫలితాలు ట్రెండ్స్కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు, అలాగే ఈ రోజు ఫలితాలకు సంబంధించే కాదు, ఈ ఫలితాలు భవిష్యత్తులో ఎటువంటి ప్రభావం చూపిస్తాయి, వీటన్నిటికీ సంబంధించి సమూలంగా, సవివరంగా, సమగ్రంగా విశ్లేషణ అందించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నాతో పాటు ఉన్నారు. సో నాగేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నాగేశ్వర్ గారు, మరి కాసేపట్లోనే ఒక ఉత్కంఠ, దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ, నెల రోజులు జరిగిన ఈ ఎన్నికల పండుగ నచ్చేమో అంత సందడి నెలకొంది. సో దీనికి ఉత్కంఠకి తెరపడబోతోంది. ప్రస్తుతం మరి కాసేపట్లోనే పోస్టల్ బ్యాలెట్స్కి ఓపెన్ చేయబోతూ ఉన్నారు. మొత్తానికి కౌంటింగ్ కేంద్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా ప్రతినిధులు కూడా, టీం ఎన్టీవీ సిద్ధంగా ఉంది. సో మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి మనం విశ్లేషణ కూడా మొదలు పెడదాం. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్తోనే కౌంటింగ్ ప్రక్రియ షురూ కాబోతుంది కాబట్టి ముఖ్యంగా అందరి దృష్టి, ఇటు పార్టీల దృష్టి, ఈసారి ప్రత్యేకించి ప్రజల దృష్టి కూడా పోస్టల్ బ్యాలెట్స్ మీదే ఉంది. ఏంటి సార్ ఈ పోస్టల్ బ్యాలెట్స్ అనేవి ఎంతవరకు ప్రభావం చూపిస్తాయనుకోవచ్చు? అంటే పోస్టల్ బ్యాలెట్ మనకి ఈవీఎంల కౌంటింగ్ ముందు వస్తుంది కనుక ఆసక్తి ఎక్కువ, లేకుంటే చివరిలో వస్తే ఆసక్తి కూడా ఉండదు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు వేసే బ్యాలెట్ అది. అవును. సో ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు ఉద్యోగులు. అందువల్ల మీకు ఎర్లీ ట్రెండ్ వచ్చేది పోస్టల్ బ్యాలెటే. మీరు చూడండి 90% ఎర్లీ పోస్టల్ బ్యాలెట్లో కూటమిది క్లియర్ పైచేయి ఉంటుంది. ఒకవేళ పోస్టల్ బ్యాలెట్లోనే కూటమిది పైచేయి లేకపోతే మనం ఇక చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో నేను అధికారంలోకి వస్తే వారం రోజుల్లో పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానన్నాడు. ఆ తర్వాత మాట మార్చి సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. మా వారికి అవగాహన లేక చెప్పాడు, పాత పెన్షన్ విధానం ఇవ్వలేము, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సాధ్యం కాదు, జీపీఎస్ కొత్త గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అని కొత్తది పట్టుకొచ్చారు. అది ఒక రకంగా జేపీఎస్, జగన్ పెన్షన్ స్కీమ్, అది తీవ్రంగా ఉద్యోగులు వ్యతిరేకించారు. అలాగే మీకు పిఆర్సీ పైన నార్మల్గా ఫిట్మెంట్ అని ముందిస్తారు, పిఆర్సీ లేట్ అయితే. ఫిట్మెంట్ కన్నా సాధారణంగా పిఆర్సీ ఎక్కువ ఉంటుంది, కానీ మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఇచ్చారు. సో ఇలా డిఏలు చాలా ఆగిపోయాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ మొత్తం సంక్షేమ పథకాలపైన. సో అందువల్ల ఎంత వీలైతే అంత బ్యాంకులో పడితే బటన్ నొక్కుదాం అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. బ్యాంకులో పడడం ఆలస్యమే, పడకముందే బటన్ నొక్కేవారు. సో ఆ తర్వాత మొన్న ఈ మధ్య కూడా బటన్ నొక్కినాక 2 నెలలకో పడ్డాయి. సో అలా దాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సహజంగానే బాగా వ్యతిరేకించారు. అందువల్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడున్న అంచనా ప్రకారం అయితే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్మాస్ అంటే మూకుమ్మడిగా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారని అంచనా. సో అందువల్ల పోస్టల్ బ్యాలెట్ అనేది ఓవరాల్ ట్రెండ్ని ఏమి ఇట్ డజంట్ రిఫ్లెక్ట్. ఎందుకంటే ట్రెండ్ను రిఫ్లెక్ట్ చేస్తే రిప్రజెంటేటివ్ పాపులేషన్ కాదు, ఓకే, వోకల్ పాపులేషను, నోరున్న పాపులేషను, ఒపీనియన్ లీడర్షిప్ ఫామ్ చేయగలుగుతారు ఒపీనియన్, బట్ దే కెనాట్ బి రిప్రజెంటేటివ్ ది ఎంటైర్ సొసైటీ. ఓకే. అందువల్ల పోస్టల్ బ్యాలెట్ బట్టి మనము రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఫలితాలను అంచనా వేయడం అనేది కరెక్ట్ కాదు. బట్ పోస్టల్ బ్యాలెట్ సహజంగా క్యూరియాసిటీ రైజ్ చేస్తుంది కదా, అది బిగినింగ్ వస్తుంది, ఈవీఎంల కౌంట్ కన్నా ముందు వస్తుంది కనుక సహజంగా వస్తుంది. అందులో ఈసారి పోస్టల్ బ్యాలెట్ వివాదం కూడా జరిగింది. ఎందుకంటే వైసీపీ కోర్టు దాకా పోయింది, ఎలక్షన్ కమిషన్ పోయింది, సీలు లేకపోయినా
పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టవచ్చు అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ ఉంది. ఇవన్నీ జరిగాయి కనుక ఈ వివాదం అయ్యే వరకు చాలా మందికి పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటో తెలిసింది, అంతకుముందు తెలియని వాళ్ళకి కూడా.